ఈరోజు వరదానము. ఏకాగ్రత యొక్క అభ్యాసం ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే సర్వసిద్ధి స్వరూప భవ. ఎక్కడ ఏకాగ్రత ఉందో అక్కడ స్వతహాగా ఏకరస స్థితి ఉంటుంది. ఏకాగ్రత ద్వారా సంకల్పాలు, మాటలు మరియు కర్మలోని వ్యర్థం సమాప్తమైపోతుంది మరియు సమర్థత వచ్చేస్తుంది. ఏకాగ్రత అనగా ఒకే శ్రేష్ఠ సంకల్పంలో స్థితమవటం. ఆ ఒక్క బీజరూప సంకల్పంలో పూర్తి వృక్షరూపి విస్తారమంతా ఇమిడి ఉంది. ఏకాగ్రతను పెంచుకుంటే అన్ని ప్రకారాల అలచడి సమాప్తమైపోతుంది. అన్ని సంకల్పాలు, మాటలు, కర్మలు సహజంగా సిద్ధి అయిపోతాయి. దీని కొరకు ఏకాంతవాసులు కావండి.